గతంలో స్టార్ డైరెక్టర్ శంకర్తో సినిమా చేయడానికి యంగ్ హీరోలు ఊవిళ్ళూరేవాళ్లు. స్టార్ హీరోలైతే ఆయన నుండి పిలుపు కోసం వేచి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. శంకర్ ఎవరితో అయినా సినిమా చేస్తాను అంటే సదరు హీరోలు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే పరిస్థితి వచ్చేసింది. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఇండియన్ 2తో పాటు దాని వెనకే వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలు కావడమే దీనికి కారణం. పరాజయాల పలకరింపుకు తోడు శంకర్ను కాపీరైట్ యాక్ట్ సైతం చాలా ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 10 కోట్ల విలువైన ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీనికి తగ్గట్టుగా శంకర్ ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది తేల్చుకోలేకుండా ఉన్నాడట. ఇండియన్ 2 చిత్రాన్ని తీస్తున్నప్పుడే దానికి మరో భాగంగా ఇండియన్ 3ని తెరకెక్కించాడు. కొద్ది రోజుల షూటింగ్ మినహా ఈ సినిమా పూర్తయిపోయింది. అయితే ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ భాగాన్ని ఓటీటీలో విడుదల చేస్తారన్నట్టు వార్తలొచ్చాయి. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందు ఓటీటీలో కాదు థియేటర్లలోనే ఇండియన్ 3 వస్తుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా గురించిన ఊసే లేదు. ఎప్పట్లానే ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా అజిత్ మూవీ విడాముయార్చిని విడుదల చేసి మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. చిత్రం ఏమంటే అజిత్తోనే ఇప్పుడు శంకర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. తమిళ చారిత్రక నవల వేల్పారి ఆధారంగా ఓ చిత్రం రూపొందించాలని శంకర్ కొంతకాలంగా భావిస్తున్నాడు. అదే అజిత్తో చేస్తాడా లేక అజిత్ కోసం వేరే కథ తయారు చేస్తాడో తెలియదు. ఇదిలా ఉంటే అజిత్ ప్రస్తుతం స్పెయిన్లో కార్ రేసింగ్ కాంపిటీషన్లో బిజీగా ఉన్నాడు. అక్కడి నుండి వచ్చిన తర్వాత శంకర్ కథ నచ్చితే అజిత్ డేట్స్ ఇవ్వచ్చు. కానీ ఇవాళ శంకర్ ఉన్న పరిస్థితుల్లో అజిత్ డేట్స్ ఇస్తాడా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే.